హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సికింద్రాబాద్కి వచ్చానండి, రైల్వే స్టేషన్కి. మా ఫ్రెండ్ వస్తుందని చెప్పేసి అంది. సో తన కోసం అని చెప్పి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్ చేస్తున్నారు. పక్క మొత్తం కూల్ చేశారు. అసలు హైదరాబాద్ అనగానే ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సచివాలయం చూపిస్తారు కదా. అలాగే హైదరాబాద్లో సికింద్రాబాద్ అని ఉంటుంది. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషనే గుర్తుకొచ్చేది. ఇది సినిమాలలో కూడా చూపిస్తారు. 150 సంవత్సరాల హిస్టరీ ఉందంట ఈ బిల్డింగ్కి. చూస్తుండగానే కూల్చేశారు ఈరోజు. నేను సడన్గా చూసి పరేషాన్ అయ్యాను అసలు. అరే ఏంది ఇది, పెద్ద పెద్ద బండ్లు పెట్టేసి కూలగొట్టేస్తున్నారు. ఆఫీసర్లు దగ్గరుండి మరీ ఈ వర్క్ చేపిస్తున్నారండి. నిజాం నవాబు కాలంలో కడితే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి పోయింది. నేనైతే నెమ్మదిగా ముందుకు సాగుతున్నానండి. చాలా ఎండ ఉంది ఈరోజు. అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేనైతే లోపలికి వచ్చానండి. ఇది వెయిటింగ్ హాల్ అంట. చాలా విశాలంగా ఉంది. అంతకుముందు వేరేలా ఉండే, ఇప్పుడు వేరేలా ఉంది. చాలామంది జనాలు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకే దగ్గర కూర్చొని. దక్షిణ భారతదేశానికి మెయిన్ రైల్వే స్టేషన్ కాబట్టి పెద్ద బిల్డింగ్ను తీసేసి కొత్త బిల్డింగ్ని చేస్తారంట. 720 కోట్లతోని 4 ఫ్లోర్స్తోని ఎయిర్ ఇండియాలో ఎలా అయితే ఉంటుందో అలా ఆ డిపో మాదిరిగా ఆ లెవెల్లో కడతారంట. 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, 2 ఫుట్ బ్రిడ్జ్లు, ఒక స్కై లైన్ చూపించబోతున్నారంట. 400 కార్స్ పెట్టే పార్కింగ్ను ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి అన్నారు. నేనైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. లోకల్ ట్రైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒకటెనుకొకటి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంది. మేము వింటూనే ఉన్నాం. దయచేసి వినండి అని చెప్తూనే ఉంది. మేము వింటూనే ఉన్నాం. కానీ మా ఫ్రెండ్ వచ్చే ట్రైన్ మాత్రం రాలేదు. ఇది ఒక ట్రైన్ వచ్చింది. ఇది రివర్స్ వెళ్తుంది. మళ్ళీ ఇంజన్ ఫ్రంట్ తీసుకొచ్చాడు, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. చూడండి ఎలా బ్యాక్ వెళ్తుందో. ఇలా నెమ్మదిగా వెళ్ళిస్తున్నాడు. సో మా ఫ్రెండ్ వచ్చే ట్రైన్ మాత్రం వచ్చేసింది. ఈ ట్రైన్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్. సో ఇందులో వస్తున్నానని చెప్పేసి అంది. కాజీపేటలో ఎక్కిందంట తను. ట్రైన్ చాలా నెమ్మదిగా వచ్చేసింది. చాలా లేట్ అయిపోయిందండి. వెయిట్ చేసి విసుగొచ్చేసింది. అక్కడేమో అనౌన్స్మెంట్ భగవంతునికి భక్తునికి అనుసంధానం అని చెప్పేసి అంటూనే ఉంటుంది. దయచేసి వినండి అంటూనే ఉంది. సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో మేమిద్దరం కలిసి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్కి అయితే వెళ్తున్నాము. బిర్యానీ తిందామని చెప్పేసి వెళ్తున్నామండి. సో వెళ్ళాము. చాలాసేపు వెయిట్ చేసాము. అక్కడ కూడా సీట్లు ఖాళీ లేవు. సో లాస్ట్కి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. తీసుకొచ్చి ఇస్తున్నారు. సో ఇక్కడైతే ఒక ఫ్యామిలీ వచ్చిందండి. పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. వాళ్ళు ఏం పెట్టుకోవాలి ఏంటని చెప్పి చాలా డిస్కషన్ చేశారు. సో అమ్మ అయితే ఏంటి అని చెప్పి డిస్కషన్ చేస్తుంది మెనూ పట్టుకొని. మేము ఫైనల్గానైతే మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నాం. తింటున్నాము. ఆనియన్స్, మజ్జిగ, వాటర్, మటన్ బిర్యానీ. సో బాయ్ ఫ్రెండ్స్.